నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉపాధికి కుట్టు మిషన్లు అందజేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అగ్ని ప్రమాద బాధితులకు సహాయం ఇసుక అందుబాటు ధరలో లేదని వైసీపీ నేతల ఆవేదన గోదావరిలో అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి రాజమండ్రిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జాతరలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు గోదావరి బాలోత్సవం గోడపత్రిక ఆవిష్కరణ భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు రత్నగిరి అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రత్నగిరి వాసులైన వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ధనుర్మాస సేవలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కొండపై నుంచి కొండ దిగుకు స్వామి అమ్మవార్లను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ పావంచాల వద్దకు తీసుకువెళ్లి వెండి పలకిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి గ్రామపుర వీధుల్లో సత్యదేవుని ధనుర్మాస సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఈవో సుబ్బారావు దంపతులు ధనుర్మాస సేవలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ అర్చకులు, భక్తులు, ఆలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, ఇన్స్పెక్టర్ గణపతి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 11వ డివిజన్లో అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సాయం అందించారు. షార్ట్ సర్క్యూట్తో సర్వం కోల్పోయిన టైలర్ మల్లిబాబు కుటుంబానికి తక్షణం ఉపాధి కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 11వ డివిజన్ కమిటీ సభ్యుల తరపున సహాయం అందించారు. అలాగే ఆ గృహిణికి తక్షణం డ్వాక్రా రుణం అందించేలా చర్యలు చేపట్టారు. వారి పిల్లలకు స్కూల్ నుంచి పుస్తకాలు, చదువుకు సంబంధించినటువంటి ఇతర మెటీరియల్స్ ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చదువు నిమిత్తం పలువురు విద్యార్థులకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వార్డులో నివసిస్తున్న ఈ కుటుంబం షార్ట్ సర్క్యూట్ వల్ల సర్వం కోల్పోయారని, కుట్టు మిషన్లు కుట్టడానికి ఇచ్చినటువంటి వస్తు సామాగ్రి అన్నీ కూడా కాలిపోయాయని, ఈ విషయం వార్డులోని తమ టీడీపీ నాయకులు చెప్పడంతో వెళ్లి స్వయంగా చూశానని తెలిపారు. అవసరమైన ఎంతో మందికి సాయం చేస్తున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబానికి సాయం చేయాలని 30,000తో కుట్టు మిషన్ ఇచ్చినట్లుగా తెలిపారు. అలాగే వార్డు కమిటీ సభ్యులు, ఇతర నాయకులు మరో కుట్టు మిషన్ను, మహిళల సహకారంతో మరో కుట్టు మిషన్ను, ఇలా 3 కుట్టు మిషన్లు అందజేసినట్లుగా వివరించారు. నగరంలో ఉన్న ధనవంతులు అవసరార్థులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకు రావాలని కోరుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనసుతో ఆలోచించి సాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, స్థానిక నాయకులు రేగేటి సూరిబాబు, గరికిని రామారావు, ఓపెన్ జీవి శ్రేణు, గెద్దాడ బాబురావు, వెంకటేశ్వరరావు, వెంకటదుర, బొడ్డిగి రవి, ఉర్లంకల లోకేష్, మొక్కమాటి సత్యనారాయణ, దాసం ప్రసాద్, చాపల చినరాజు, కేబుల్ మురళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాకు కొన్ని పరిధులు ఉంటాయి. మేము చేయగలిగే సహకారం 10 మందిని కలుపుకొని ఈరోజు కుటుంబానికి మళ్ళీ ఒక భరోసా కల్పించాం. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది కొంతమందికి స్ఫూర్తిగా కూడా నిలబడాలి. నగరంలో అనేక మందికి ఇలాంటి సమస్యలతోటి ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చేతిలో దేవుడి దయన కొన్ని రూపాయలు ఉన్నాయి, సంపన్నులు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి మనసు రావాలి. అలా చెయ్యాలి అంటే మనసు రావాలి. ఇలాంటి ఒక సంఘటన చూసైనా సరే వారు మనసుతో ముందుకొచ్చి ఇలా కొంతమందిని రాజమండ్రి లాలాచెరువు రోడ్లోని వైశ్య హాస్టల్లో వాసవి క్లబ్స్ విజయోత్సవ సభ నిర్వహించారు. సమాజంలో వాసవి క్లబ్స్ విస్తృత సేవలు అందిస్తున్నాయని, వాసవి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 2015 ఈ ఏడాది చేసిన సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో డిస్ట్రిక్ట్కి 111 అవార్డులు లభించాయని డిస్ట్రిక్ట్ గవర్నర్ కాళ్లకూరి కేవీపీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాలాచెరువు రోడ్లోని వైశ్య హాస్టల్లో వాసవి క్లబ్స్ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కె రవిచంద్రన్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్లోని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు. తమ సేవలను గుర్తించిన వాసవి ఇంటర్నేషనల్ 111 అవార్డులు ప్రకటించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే 2025కి ఇంటర్నేషనల్ సెక్రటరీగా బోడా సాయి సూర్యప్రకాష్
నిర్మితులవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. బోడా సాయి సూర్యప్రకాష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో 111 అవార్డులు రావడం ఇదే తొలిసారిగా తెలిపారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవార్డులు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావడం అత్యద్భుతంగా ఉందన్నారు. మానేపల్లి రమేష్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ సురేష్లు మాట్లాడుతూ అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. వైస్ గవర్నర్ ఎండూరి రాఘవ్ కుమారి, వాసవియన్ రాణి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ ప్రశాంత్, రీజనల్ చైర్మన్లు చంద్రగుప్త సుధీర్, పలువురు వాసవియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులతో వాసవియన్స్ను సత్కరించడం జరిగింది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్లోను అదే రకంగా డిస్ట్రిక్ట్లోను మేము మనం చేసిన డిస్ట్రిక్ట్ ఈవెంట్లో కూడా 1100 అవార్డులు మేము డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి. ఇవన్నీ కూడా పురస్కరించుకొని మేము ఈ సంవత్సరం చేసిన నా టెన్యూర్లో ఇంత బాగా చేసినందుకు మా ఇంటర్నేషనల్ గుర్తించి మా బోడా సాయి సూర్యప్రకాష్ గారికి ఇంటర్నేషనల్ సెక్రటరీగా ఈ సంవత్సరం ఇచ్చినందుకు కూడా ఇన్ని గొప్ప అవార్డులు తీసుకోవడం అనేది ఈ 215 జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి. ఇంకా ఈ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం ఈ అవార్డులతో చరిత్ర సృష్టించే 20 జిల్లాలో కూడా ఇంత చక్కని కార్యక్రమాలు చేసిన ఈ గవర్నర్ గారు అండ్ టీం మరియు ఈ సక్సెస్లో భాగస్వామైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో చక్కగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా భుజం తడుతూ ముందుకు నడుతున్నటువంటి మన ప్రవీణ్ గారికి, వారి టీం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులు కూడా అత్యంత అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా. అంతేనే ఆయన ఇక ముందు కూడా మంచి 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 పొజిషన్లోకి వెళ్ళాలని సేవా కార్యక్రమాలని, పర్మనెంట్ ప్రాజెక్టులని ఈ సంవత్సరం చేయడం జరిగింది. దానికి గుర్తింపుగా ఇంటర్నేషనల్లో ఈ సంవత్సరం 111 అవార్డులను గెలుచుకుని విజయ దుందుబి మోగించినటువంటి డిస్ట్రిక్ట్ V215A గవర్నర్ గా కాలుగూరు ప్రవీణ్ కుమార్ గారు ఉండడం మా అందరికీ గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి పాలనలో ఇసుక దోపిడీ జరుగుతోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో కూటమి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిందని, లారీ ఇసుక 8,500కు పైగానే అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, నక్కా శ్రీనాగేష్లు మాట్లాడుతూ అసలు ఉచిత ఇసుక విధానం అమలు కావడం లేదని విమర్శించారు. కోట్లింగాల రేవు నుంచి గామన్ వంతెన వరకు 15 ఇసుక ర్యాంపులు ఉన్నాయని, అక్కడ ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారే తప్ప ప్రజలకు ఉచితంగా ఇవ్వడం లేదన్నారు. బాట ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, లారీకి 2,000 ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 200 మంది సభ్యులతో బోట్స్మ్యాన్ సొసైటీ ఉన్న వారికి ఏ మేరకు ఇస్తున్నారనే దానిపై అగమ్య గోచరంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై త్వరలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇక ఇసుక బుకింగ్ యాప్ అంతా కూడా పెద్ద స్కామ్ అని, ఆన్లైన్ ద్వారా బుక్ చేసినా అక్కడికి వెళ్ళి ఫార్మాలిటీస్ ఇస్తే తప్ప ఇసుక రావడం లేదన్నారు. కూటమి ప్రజాప్రతినిధులు దీనిపై సమాచారం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిదానికి మాజీ ఎంపీ మార్గాను భరత్పై విమర్శలు చేయడం తప్పిస్తే ఈ 8 నెలల పాలనలో నగరానికి చేసిందేమీ లేదని వాపోయారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గేడి అన్నపూర్ణారాజు, కాటన్ రజనీకాంత్, దాది గౌరీశంకర్, షోడదాస సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భరత్ అనేటువంటి వ్యక్తిని ఈవేళ ఇన్ని తప్పులు చేశాడు, ఇంత డబ్బు సంపాదించాడు. గత 5 ఏళ్లలో రాజమండ్రి పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి భరత్ సరే 7 నియోజకవర్గాలు పక్కన పెడతాం, రాజమండ్రిలో ఏ విధంగా చేశాడు అని చెప్పండి. రాజమండ్రిలో మేము చేసిన పనులే తప్పించి మీరు చేసిన పనులు అవినీతి పనులు కనపడతాయని చెప్పేసి దాన్ని కూడా మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 400 రూపాయలు ఒక పెద్ద స్కామ్. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఇసుక బుక్ చేసుకుంటే అది అక్కడ రాదు. మనం డైరెక్ట్గా అక్కడ పోయి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటేనే ఇవాళ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం
3వ వార్షికోత్సవం ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో జ్యోతి ప్రజలతో ప్రారంభించారు. సంఘ నూతన 2025 క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాంగ కురువృద్ధులు కాలపు సత్యనారాయణమూర్తికి సన్మాన పత్రం జ్ఞాపిక అందజేసి సత్కరించారు. సన్మాన పత్రం సంఘ సభ్యులు బూడిద వీర్రాజు చదివి వినిపించారు. తదుపరి ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్, డైరెక్టర్స్ ద్వారా పార్వతసుందరి, కనక నాగేశ్వరరావు, బీరా శ్రీనివాసరాజు, పూర్ణిమ ప్రసాద్, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మెంబర్స్ కొమ్మన వెంకటేశ్వరరావు, బళి సత్యనారాయణ తదితరులను జాంపేట దేవాంగ సంక్షేమ సంఘ సభ్యులు మొమెంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా గంపా లీలా గిరిజాశంకర్, సహాయ అధ్యక్షునిగా కాసన వెంకటప్పారావు, ప్రధాన కార్యదర్శిగా నల్లా శివశంకర్రావు, సహాయ కార్యదర్శిగా మోతికి వినయ్ మనోజ్, కోశాధికారి పింజర్ల భాస్కర్రావు, సహాయ కోశాధికారిగా ఆసపు సాంబా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులందరూ పాల్గొని ఏకీభవించారు. సంఘ గౌరవాధ్యక్షులు రొబ్బి విజయశేఖర్, దేవాంగ పెద్దలు కాలపు సత్యనారాయణమూర్తి సంఘాన్ని ఉద్దేశించి ప్రసంగించి అభిప్రాయాలు తెలిపారు. ఈ విధంగా కొనసాగాలని ఇంకా పటిష్టం చేయొచ్చు. మనకి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇంకా మన దగ్గర బంధువులు కూడా కలపండి. ఇంకా ఉన్నారు కొంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు. మనం ఇంకో కొంతమందిని కలపచ్చు. రాజమండ్రిలో ఎక్కడున్నా కూడా దేవాంగ సంఘంలో రాజమండ్రిలో ఎక్కడున్నా కూడా ఇక్కడ కలపచ్చు. ఆ విధంగా కలిపేలా చేసి దీన్ని బలోపేతం చేసి మంచి సాంప్రదాయాన్ని పాత కొత్త కలయికతో మంచి సాంప్రదాయాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ ముందుగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరికీ నూతన పరిచయం చేయమని చెప్పి ఆల్రెడీ మొట్టమొదటిసారిగా మేము స్త్రీ జనార్దన అనేటువంటి అంశాలను తీసుకొని మరి స్త్రీలందరూ కూడా కుటుంబీషన్లు నేర్పడం, లంగాలు కొట్టడం, పాల్స్ వేయడం, జాకెట్లు కొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు రాజమండ్రిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. రాజమహేంద్రన్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సహకారంతో రాజమహేంద్ర నగరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. రాజమహేంద్రలోని మున్సిపల్ కార్పొరేషన్ శాప్ నిధులతో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిర్వీర్యంగా మారిన క్రీడారంగం కూటమి ప్రభుత్వ రాకతో పూర్వవైభవం సంతరించుకుందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టలేని క్రీడా అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే చేసిందని, 2 నెలల్లోనే సాఫ్ చైర్మన్ రవినాయుడు చేసి చూపించారని తెలిపారు. అలాగే 2 ఏళ్లుగా అసంపూర్తంగా నిలిచిపోయిన స్పోర్ట్స్ హాల్ పనులను 2 నెలల్లోనే పూర్తి చేసే విధంగా స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటున్న శ్రద్ధను అభినందించారు. గతంలో సాఫ్ సహకారంతో నిర్మించిన ఆర్ఎంసీ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో సౌత్ ఇండియా జోన్ పోటీలు నిర్వహిస్తున్న ఘనత రాజమండ్రికి దక్కుతుందన్నారు. కష్టానికి నిబద్ధతకు గుర్తింపు లభించిందంటే దానికి రవినాయుడే నిదర్శనమని, తనకిచ్చిన పదవిని బాధ్యతాయుతంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి ఏపీ క్రీడారంగ అభివృద్ధికి కృషి చేసినట్లుగా వివరించారు. రాజమండ్రిని క్రీడా హబ్గా తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయమని, రాజమండ్రిలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉభయ గోదావరి జిల్లాల క్రీడాకారులకు ప్రయోజనకరంగా ఉంటుందని సాఫ్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శశగిరిరావు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ జానకి రామయ్య, కాసు నవీన్ కుమార్, సలాది ఆనంద్, రాయుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో మంచి పురోగతి కల్పిస్తాం. ఒక పక్కన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి బాడీ వచ్చింది. ఒకరు విజయవాడ ఎంపీ గారు, మరొకరు రాజ్యసభ ఎంపీ గారు, వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో అదొక పక్కన పరిగెట్టుతుంది. అన్నీ కూడా తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక సువర్ణయుగం అంటే ఏంట్రా అంటే 2019-24 మధ్యన ఉంది అని ఒక టైంలో వాళ్ళు నోటుకు వచ్చి చెప్పేవారు. అది సువర్ణయుగం కాదు, అదంతా కూడా నష్టాలు, రాక్షస యుగం. అది ఈ అసలైన సువర్ణయుగం అంటే 2024 నుంచి 2029 ఎలా ఉందన్నది మా వాళ్ళందరూ కూడా చూపిస్తారని మరొకసారి తెలియజేస్తారు. రాజమహేంద్రవరంలో ఈరోజు మల్టీపర్పస్ స్టేడియంను కూడా ఎమ్మెల్యే గారితో కలిసి సందర్శించడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో జనవరి చివరాకి నాటికి అంటే ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎవరైతే ప్రపోజల్ చేస్తారో ఎవరితో ఓపెన్ చేయించాలనుకునే ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా తదనుగుణంగా కూడా ఇది ఓపెన్ చేయడానికి సిద్ధంగా మేము దానికి సన్నాయత్తం అవుతున్నాం. మా టీం కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. గతంలో జరిగిన తప్పిదాలన్నింటినీ చెక్కు పెడుతూ క్రీడాకారుల ధ్యేయమే మా ధ్యేయంగా వాళ్ళ
నవ్యాంధ్ర అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ నరాల రమణమూర్తి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం సెలక్షన్స్ జరపగా రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి పలువురు ఎన్నికయ్యారు. నవ్యాంధ్ర అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ నరాల రమణమూర్తి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం సెలక్షన్స్ నిర్వహించగా రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి 5 సెలెక్ట్ అయ్యారు. టీం కెప్టెన్గా పోతుల కృష్ణారావు సెలెక్ట్ కాగా మార్గాన్ సూర్యభాస్కర్, ఇనువర్తి ప్రభాత్, బ్రహ్మజోసుల ఫణికుమార్, తోట నాగేంద్రబాబులు ఎన్నికయ్యారు. ది రాజమండ్రి బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ తవ్వల వీరేంద్రనాథ్, స్పోర్ట్స్ సెక్రటరీ కాశీ శ్రీనివాసరావు, మద్దూరి శంకర్, లక్ష్మణ్, ప్రసాద్, ప్రభాకర్, సీతారాం, చక్రధర్, జయరాం, ప్రసాద్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో జరగబోయే ఆల్ ఇండియా అడ్వకేట్ టోర్నమెంట్ డిసెంబర్ 25 నుండి 29 వరకు జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ హాల్లో క్రికెట్ జెర్సీలు ఆవిష్కరించి టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్లకు జెర్సీలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మేము ఈరోజు బయలుదేరుతున్నాం. దానికి రాజమండ్రి బార్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు, స్పోర్ట్స్ సెక్రటరీ గారు వీళ్ళంతా సహాయ సహకారాలతోటి మేము ముందుకు వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేసాం. అది సక్సెస్ఫుల్గా 16 టీములతో ఆడించాం. మరి ఈ సంవత్సరం ఆల్ ఇండియాకి వెళ్తున్నాం. ప్రతి దానికి కూడా బార్ అసోసియేషన్ నుంచి మాకు మంచి సహకారాలు అందడంతో ఎన్ని టోర్నమెంట్ అయినా చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. దాని భాగంగా అందరికీ బార్ అసోసియేషన్ కమిటీకి, అడ్వకేట్స్కి, మా సీనియర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు. అందరూ కూడా బాగా ఆడి స్టేట్ వైజ్గా మంచి పేరు తెప్పించాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ వారికి మరొకసారి మన రమణమూర్తి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విధంగా పంపించడం మాకు చాలా గర్వం ఉందని వాళ్ళందరూ బాగా ఆడాలని కోరుకుంటూ వాళ్ళందరికీ మరోసారి కంగ్రాచులేషన్ చెప్తూ సార్. గోదావరి బాలోత్సవం 2025 ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగను 2025 ఫిబ్రవరి 23, 24 తేదీల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్, గోదావరి బాలోత్సవ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి తులసులు వెల్లడించారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో బాలోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులసి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వారి సృజనాత్మకతను, ప్రతిభా పాఠవాలను వెలికి తీయడానికి ఈ బాలోత్సవం పిల్లల పండుగ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఎస్కేబిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ పిల్లల పండుగ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అకాడమిక్, కల్చరల్ విభాగాల్లో 40 అంశాల్లో 60 పోటీలను, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో చిన్నారులకు పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది మరికొన్ని కొత్త అంశాలు చేర్చాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్లుగా వివరించారు. నేటి పిల్లలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు, చదువు, ర్యాంకులు అంటూ పరుగులు పెట్టడంతోనే సరిపోతోంది. ఎటువంటి ఆట విడుపు, ఆటపాట్లు లేకుండా పోయాయన్నారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారిని దేశభక్తి విషయంలో ప్రశ్నిస్తున్నారని అన్నారు. దీన్ని అర్థమయ్యేలా వివరించడానికి ఈ కార్యక్రమం వీలవుతుందన్నారు. పిల్లల్లో నెలకొన్న చెడు భావాలను పోగొట్టేందుకు ఇదొక మంచి వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో బాలోత్సవ నిర్వాహకులు బిఎస్ఎన్ మూర్తి, సాయిబాబా, పట్నాయక్, నవీనా కుమారి, బాపిరాజు, అంజలి జార్జ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి బాలోత్సవాలు జరిగి వాస్తవాలు తెలియాలి. నెహ్రూ గురించో, గాంధీ గురించో, గోళ్ళ గురించో వాళ్ళు చేసిన తప్పిదాలు చెప్పండి, విమర్శించండి. అది కాదు వాళ్ళని లేనిపోని వెళ్ళి వాళ్ళ కులాలు, మతాలు లేనివన్నీ ఆపాదించి, లేనివన్నీ పెట్టి ఒక రకమైన దుర్మార్గమైన ప్రచారం, దుష్ప్రచారం జరుగుతోంది. దీన్ని ఖండించాల్సిన అవసరం. దీనికి బాలల దినోత్సవాల్లో పిల్లలలో నాటుకునే చెడు భావాలని తొలగించడం కూడా ముఖ్యమైనది కావాలని నేను భావిస్తున్నాను. పిల్లల్లో అనేక రకాల టాలెంట్స్ ఉన్నాయి. ఈరోజు చదువు ఒక్కటే కాదు, ఇగో వీళ్ళల్లో ఉన్న అనేక రకాల టాలెంట్స్ని వెలికి తీయడానికి ఒక వేదికగా బాలోత్సవం ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ బాలోత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడిన తర్వాత దాదాపు రాజమండ్రి అశోక్ నగర్ రెల్లి వీధిలో శ్రీ వడ్డి పోలమాంబ జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రలోని అశోక్ నగర్ రెల్లి వీధిలో వెంచేస్తున్న వడ్డి పోలమాంబ కొంచెమాంబ అమ్మవార్ల 108వ రెల్లికుల జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారి రూపాలైన అష్టాదశ శక్తిపీఠాలు,
అమ్మవార్ల శంకరదేవి, కంచకామాక్షిదేవి, శృంఖలాదేవి, చాముండేశ్వరీదేవి, జోగులాంబాదేవి, బ్రహ్మరాంబికాదేవి, మహాలక్ష్మి, ఏకవీరిక, మహంకాళి, పురుహూతిక, గిరిజాదేవి, మాణిక్యాంబ, కామరూపిణి, మాధవేశ్వరి, వైష్ణవి, మాంగళ్య గౌరి, విశాలాక్షి, సరస్వతీదేవి రూపాలను రెల్లి వీధిలో ఇరువైపులా అలంకరించగా భక్తులు అష్టాదశ శక్తిపీఠాలను అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర స్టీరింగ్ కమిటీ సభ్యులు, జాతర కమిటీ సభ్యులు, ఎన్నికల పెద్దలు తమ సేవలు అందించారు. దిగ్విజయంగా నడుపుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మవార్ల దయ వల్ల ఏ ఆటంకము లేకుండా జాతర జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనించి మాకు ప్రోత్సహించాలని ప్రతిరోజు కూడా అమ్మవార్ల యొక్క నాట్యం అంటే అమ్మవార్లు పూర్ణ తర్వాత నాట్యం చేస్తుంటారు మా దేవాలయాల వద్ద. వివిధ వాయిద్యాలతోటి అమ్మవార్లకి నాట్య భంగిమలు చేసి అమ్మవారికి ఆనందపరుస్తుంటారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో కళావాణి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. స్థానిక విక్రమ్ హాల్లో కళావాణి ఆర్కెస్ట్రా వారి సౌజన్యంతో సినీ సంగీత విభావరి ఏలూరు గంగాధర్ ఆధ్వర్యంలో విశేషంగా అలరించింది. సంగీత దర్శకుడు, సంస్థ వ్యవస్థాపకుడు ఏలూరు గంగాధర్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వర్ధమాన గాయకులు మధుర గీతాలను ఆలపించారు. ఘంటసాల 102వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల పాడిన 50 చిత్రాల్లోని పాటలను పాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా అంబటి శివప్రసాద్, రాయుడు చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు గంగాధర్, మాచన సత్యనారాయణ చౌదరి, బర్రె సుబ్రహ్మణ్యం, భరత్ చంద్ర, వై గంగాధర్, రవీందర్, సిబి ప్రసాద్, వి శ్రీనివాస్, పరస శ్రీనివాస్, పోస్టల్ ప్రసాద్, ఆనంద్, ఆదూరి సురేష్, కృష్ణవేణి, ప్రియాంక, భారతి, శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ ఏబి రమణ, సంగీత అభిమానులు పాల్గొన్నారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతులతో క్రిస్మస్, నూతన సంవత్సర సేల్స్ ప్రారంభమయ్యాయి. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త కలెక్షన్ మీకు స్వాగతం పలుకుతోంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శారీస్, చుడిదార్స్, గాగ్రాస్, మెన్స్ బ్రాండెడ్, అన్బ్రాండెడ్ టీషర్ట్స్, ఎథ్నిక్ వేర్, ట్రెడిషనల్ వేర్, కిడ్స్ రెడీమేడ్, గోల్డ్ జ్యువెలరీ సెక్షన్స్తో రాజమండ్రిలో కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అనుభవాన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందిస్తోంది. ఈ సంవత్సరం మా వద్ద క్రిస్మస్ షాపింగ్ చేయండి, స్పాట్ గిఫ్ట్ అందుకోండి. మీరు కొనే ₹1000 కొనుగోలుపై వెంటనే స్పాట్ గిఫ్ట్ పొందవచ్చు. లేడీస్ వేర్లో కుర్తీస్, జీన్స్, లెహంగాస్ 50% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మెన్స్ వేర్లో టీషర్ట్స్, జీన్స్, కాటన్ జీన్స్ ప్రతి ₹500కు 3 ఐటమ్స్ కాంబో ఆఫర్ను పొందొచ్చు. అన్ని బ్రాండెడ్ మెన్స్ వేర్పై 1+1 ఆఫర్లు పొందండి. కిడ్స్ వేర్లో ₹550కు 4 టీషర్ట్స్ లేదా షార్ట్స్ను పొందవచ్చు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి విచ్చేయండి. ప్రతిరోజు లేటెస్ట్ కలెక్షన్స్తో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లు పొందొచ్చు. మీకు ₹500కే మెన్స్లో టీషర్ట్స్, ₹500కే షర్ట్స్, ₹500కి కాటన్ జీన్స్, ఇలా ₹500కి పిల్లలకి సంబంధించిన టీషర్ట్స్ కానీ ఇలా అన్నీ కూడా మీకు పట్టు చీరల దగ్గర నుంచి ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరల్లో కూడా మీకు అన్ని ఆఫర్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. 1+1 ఆఫర్స్ ఉన్నాయి.
అలాగే డిస్కౌంట్ ఆఫర్స్ ఎప్పుడు ఉండే మీకు అవి కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా మీరు హెచ్డిఎఫ్సి ఈఎంఐ ఆప్షన్లో కనుక కొనుక్కుంటే మీకు 10,000 వరకు ఆన్ ద స్పాట్ మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వస్తుంది. సో ఇన్ని అవకాశాలు మీకు ఈ సంవత్సరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మీకు అందరికీ కస్టమర్లందరికీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరందరూ కూడా మీ పండగ షాపింగ్, మీ క్రిస్మస్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చేసుకొని మంచి మంచి గిఫ్ట్లు మీరందరూ కూడా పొందాలని. రాజమండ్రి భాషన్ స్కూల్లో బ్లూమ్స్ ఎడ్యు ఎక్స్పో 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్లూమ్స్ ఎడ్యు ఎక్స్పో 2024 భాష్యం బ్లూమ్స్ రాజమహేంద్రవరం పాఠశాలలో నేడు ఘనంగా నిర్వహించబడిన బ్లూమ్స్ ఎడ్యు ఎక్స్పో 2024 విద్యార్థుల సృజనాత్మకతను, శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని ఫిజిక్స్ శాఖ అధిపతి నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రాజలక్ష్మి ప్రారంభించారు. ఆమె విద్యార్థుల శాస్త్రీయ ఆలోచనలు, ఆవిష్కరణలు మరియు సాంకేతిక ప్రదర్శనలు పరిశీలించి అభినందించారు. వివిధ శాస్త్రీయ ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతకు నిలువుటద్దమయ్యాయి. పర్యావరణ సమస్యలపై శాస్త్రీయ పరిష్కారాలు, సాంకేతిక ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా చిన్న తరగతి విద్యార్థుల ప్రదర్శనలు పెద్దలను ఆకర్షించాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ రాజలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఈ తరహా ఎక్స్పోలు ఉపయుక్తంగా ఉంటాయి. శాస్త్రీయ ఆలోచనలు మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగకరమైన ఆవిష్కరణలను వెలికితీయడంలో ఈ కార్యక్రమాలు ముఖ్యంగా నిలుస్తాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్ఈఓ వరలక్ష్మి, జడ్ఈఓ ఆంజనేయులు, ప్రిన్సిపల్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈ సైన్స్ ఎక్స్పోని ఇంత ఘనంగా ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి రాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి రాజమండ్రి యశోధరా డెంటల్ హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గత 18 సంవత్సరాలుగా దేవీ చౌక్లో ఉన్న డాక్టర్ రమేష్ యశోధరా స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ను దానవాయిపేట సొంత భవనంలోకి మార్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా www.yashodadental.com వెబ్సైట్ను లాంచ్ చేసి జర్మనీ వారి ఫాస్టెస్ట్ డిజిటల్ ఇంట్రాస్ ఓరల్ స్కానర్ను ఆకుల వీర్రాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో త్రినాథ లోకేశ్వరరావు, పంతం కొండలరావు, మద్దినశెట్టి నరసింహారావు, కనకాల వెంకట సుబ్బారావు, శ్రీనివాస హార్డ్వేర్ సింహకుర్తి హనుమంతు, ఎస్ఆర్కే డోస్ బుల్శెట్టి చిట్టిబాబు, పంతం శ్రీనివాస్, అజంతా మెడికల్స్ కిరణ్, లింగంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొని డాక్టర్ రమేష్కి శుభాకాంక్షలు తెలిపి వెబ్సైట్ లాంచ్ వల్ల అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, మెట్రో నగరాలకు దీటుగా ఈ సేవలు అందుబాటులోకి రావడం హర్షణీయమని అన్నారు. ఈ డిజిటల్ స్కానర్ యొక్క అడ్వాన్స్మెంట్ అంతా నా పేషెంట్స్కి, మన ఊరు ప్రజలందరికీ ఉపయోగపడాలని ఒక ఆలోచనతో మేము ఈ స్కానర్ తీసుకోవడం జరిగింది. దీని వలన మన పేషెంట్స్కి, మన స్టాఫ్కి, మనోళ్ళకే కాకుండా అందరికీ కూడా పనిచేయాలని చాలా ఆలోచించి తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సిసిసి ఫర్ ఆల్ ది హెల్ప్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి శంభూనగర్ శ్రీ హర్షవర్ధన స్కూల్లో స్పేస్ కా సాఫర్ కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక శంభునగర్లో గల హర్షవర్ధన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో స్పేస్ కా సఫర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి అధునాతన పద్ధతిలో ఒక ప్రత్యేకమైన డోమ్ని 360 డిగ్రీల విజువల్ క్లాస్ పిల్లలకి ప్రత్యేకంగా స్కూల్ ఆవరణలో నిర్వహించారు. దీనిపై స్కూల్ చైర్మన్ దేశటి కేశవ్ హరిప్రసాద్ స్పేస్ సైన్స్ పై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా అధునాతనమైనటువంటి ఈ ప్రోగ్రాంని మా స్కూల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సరస్వతి ఘాట్లో కృష్ణ దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో కళాదృశ్య సంస్థ వార్షికోత్సవం నిర్వహించారు. 7 వసంతాల చిన్నారుల నుండి 70 వసంతాల ముదుతుల వరకు 25 మంది మహిళలు తమ నృత్యాలతో ఈ కార్యక్రమాన్ని అలరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం వాస్తవ్యులు మానవతా స్వచ్ఛంద సంస్థ అధినేత ముషిని రామకృష్ణ, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, నాట్యకారిణి సాయి మాధవులు అతిథులుగా పాల్గొని కళాకారులను ఆశీర్వదించి మెమెంటోలు బహుకరించారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఉపాధికి కుట్టు మిషన్లు అందజేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అగ్ని ప్రమాద బాధితులకు సహాయం. ఇసుక అందుబాటు ధరలో లేదని వైసీపీ నేతల ఆవేదన. గోదావరిలో అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. రాజమండ్రిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జాతరలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు. గోదావరి బాలోత్సవం గోడపత్రిక ఆవిష్కరణ, భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.